హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ద బాయ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం దన్నారం దగ్గర అన్నదాశ్రమం ఉంటుంది, దాంట్లో ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాం. అందరికైతే ఫోన్ చేసి అడుగుదాం, అన్న వాళ్ళకి కొంతమంది తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళకి ఫోన్ చేసి అడుగుదాం ఏమంటారో. మనమిట పైనకి వెళ్ళి కొన్ని వేసుకొని మనమిట ఫుడ్ డొనేషన్ చేద్దాం గైస్ రేపు. అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. హలో అన్న, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అన్న ఎక్కడన్నా అన్న? అయితే మనం రేపు అనాథాశ్రమంలో ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం అన్న. అయితే మనకి ఏమన్నా తోచిన సాయం చేసేమని చెప్పేసి ఫోన్ చేసిన అన్న. అదే అమౌంట్ అయినా సరే, ఏదైనా హెల్ప్, రైస్ బ్యాగ్ ఏమన్నా ఇప్పిస్తా అయినా సరే అన్న. అమౌంట్ వేస్తే ఒకటేసారి తీసుకొని వెళ్తాం కదా, అందరు అన్నీ తీసుకొని వెళ్ళిపోతాం అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. గైస్, ఇప్పుడు మనం చేసిన అన్న అయితే ఏమన్నా రైస్ బ్యాగ్ అయినా సరే, అమౌంట్ అయినా సరే ఇస్తున్నాడు. మనం సెకండ్ కాల్ చేసుకుందాం. సో గైస్, మనం సెకండ్ కాలర్కి అయితే ఫోన్ చేస్తున్నాం. హలో అన్న, మనం లైవ్ టెలికాస్ట్లో ఉన్నామన్న, యూట్యూబ్ ఛానల్లో. అయితే మనం రేపు అనాథాశ్రమం పోతున్నాం, ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం రేపు దండారం కాడ. ఏమన్నా హెల్ప్ చేసామో అని ఫోన్ చేసిన అన్న. అదే ఏమన్నా రైస్ బ్యాగ్ అయినా సరే ఇప్పించినా సరే, అమౌంట్ అయినా సరే, రేపు ఫుడ్ డొనేషన్ చేద్దాం మనం. సరే అన్న, రేపు మార్నింగ్ ఫోన్ చేస్తానా? ఓకే అన్న, థ్యాంక్ యూ. గైస్, మనకు రిటర్న్ కాల్ అయితే వచ్చింది అభినవ్ నుంచి. వేరే ఫోన్ మాట్లాడుతున్నాం, మళ్ళీ ఫోన్ చేస్తున్నా అన్నకి. అన్న ఫోన్ చేసినావు ఇంతకుముందు? అదే అన్న చెప్పాలి. అవునా అన్న, థ్యాంక్ యూ అన్న. రేపు పొద్దుగాల ఫోన్ చేస్తాం మార్నింగ్. పోదాం అన్న, అందరం ఖచ్చితంగా పోదాం, ఆడిపోయి చేద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న అయితే మనకు అభినవ్ ఉంటాడు ఇక్కడ, అభిప్రాయం అన్న అయితే 1.5 2 రైస్ బ్యాగ్ ఇప్పిస్తాను. చాలా థ్యాంక్స్ అన్న. మీ అంతలో మీరు మళ్ళీ రిటర్న్ కాల్ చెప్పేసి ఫోన్ చేసి ఇప్పిస్తాను. గైస్, మనం థర్డ్ కలర్కి అయితే ఫోన్ చేస్తున్నాం. హలో అన్న, మనం యూట్యూబ్లో లైవ్లో ఉన్నామని. ఇప్పుడు మనం రేపు అనాథాశ్రమం పోతున్నాం ధనారం దగ్గర, ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము. నీ నుంచి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఫోన్ చేసినామన్నా. 50 kgs రైస్ అన్న. రైస్ అని ఇప్పిద్దాం, లేకుంటే ఫుడ్ చేసి డొనేట్ అనేది ఇద్దాం. నీ ఇష్టం అన్న, ఇగో నీ ప్రేమతో నేను ఒక రైస్ బ్యాగ్ అడుగుతున్నా అన్న. ఓకే, ఎన్నైనా సరే అన్న, ఎన్నైనా సరే. థ్యాంక్ యూ అన్న. మనం నెక్స్ట్ కాలర్కి అయితే ఫోన్ చేస్తున్నాం. హలో అన్న, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అన్న, మనం రేపు అనాథాశ్రమంలో ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం అన్న, యూట్యూబ్లో లైవ్లో ఉన్నాం ఇప్పుడు. మన నుంచి ఏమైనా సాయం అవుతామో అని చెప్పేసి ఫోన్ చేసినామన్నా. చెప్పు, రైస్ బ్యాగ్ అన్న ఏమైనా ఇప్పిస్తారేమో అని ఫోన్ చేసినామన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఫోన్ చేస్తున్నాం. హలో అన్న, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అన్న, మనం యూట్యూబ్లో లైవ్లో ఉన్నామన్నా. మన నుంచి ఏమన్నా చిన్న హెల్ప్ అవుతుందని ఫోన్ చేసిన అన్న. రేపు మనం దండారం కాడ అనాథాశ్రమంలో ఫుడ్ డొనేషన్ చేద్దామన్నా. అట్లని ఏమన్నా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఫోన్ చేసిన అన్న. అదేనా, మనం ఏమన్నా హెల్ప్ చేస్తారేమో అని ఫోన్ చేసిన అన్న. లైవ్ అంటే ఇప్పుడు మనది అంటే రేపు వేస్తామన్న వీడియో. అది బియ్యం బ్యాగ్ అన్న.
ఎవరిది? పోకల్ సతీషా? పోకల్ సంతోష్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంద్రనగర్ ప్రవీణ్ గౌడ్ అనే అన్న నాకు ఒక రైస్ బ్యాగ్ అయితే ఇప్పిస్తా అని చెప్పి రైస్ బ్యాగ్ తీసుకోమన్నా షాప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ప్రవీణ్ అన్న. గైస్ ఇప్పుడైతే ది బాయ్స్ ఛానల్ నుంచి మేమైతే ఫుడ్ డొనేషన్ చేద్దామని డిసైడ్ అయినాం. మేము కానీ మా టీం కానీ మా విలేజ్లో ఉన్న అన్న వాళ్ళందరూ మాకు ఏమంటారు మాతోని ఉండ్రు, మాకు సాయం చేస్తారనే ఈ నమ్మకంతోనే మేమైతే ఈ వీడియో ఇద్దామని ముంగల్కి వచ్చినాం గైస్. ఇప్పుడు మేమైతే 1 by 1 అందరికి కాల్ చేస్తాము. కాల్ చేసి వాళ్ళు ఏమేమి డొనేషన్ చేస్తారో అన్ని మీకు చూపిస్తాం గైస్. చూపించి ఇంకా అవి సరిపోకపోయినా మేము అందులోకి ఏమన్నా కొన్ని వేసుకొని మేమైతే ఫుల్ఫిల్ గా చేద్దామని డిసైడ్ అయినాం గైస్. అదైతే లాంగ్ వీడియో గైస్, ఇది ఒక చిన్న వీడియో ఇది చేస్తాము. మా వాళ్ళు అయితే ఎవరు లేరు. మేము రేపు అయితే ఫుల్ వీడియో ఖచ్చితంగా ఇడుస్తాము. డిసైడ్ అయినాము 100% మేమైతే ఇది ఖచ్చితంగా చేద్దామని సక్సెస్ఫుల్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్.